నమస్కారం. అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం శ్రీ గురుచరిత్ర మొదటి అధ్యాయంలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఇందులో దాగి ఉన్న లోతైన తత్వశాస్త్రం ఇంకా ఆ మార్గదర్శకాలేమిటో మనం విశ్లేషించబోతున్నాం. అజ్ఞానాన్ని పారద్రోలి మనల్ని ఆధ్యాత్మికంగా మేల్కొల్పే ఈ పవిత్ర గ్రంథం అసలు ఏం బోధిస్తోందో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ మొదటి అధ్యాయం కథలోకి వెళ్లే ముందు దీనికి మూలకారణమైన వారిని స్మరించుకోవడం చాలా ముఖ్యం కదా. ఈ పవిత్ర గ్రంథానికి మార్గదర్శకులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి, అలాగే గంగాధర సరస్వతి గారును మనం గౌరవించుకోవాలి. అలాగే ఇంతకి సంక్లిష్టమైన జ్ఞానాన్ని మనందరికీ సులభంగా అర్థమయ్యేలా అనువదించిన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వారి అంకితభావం వల్లే ఈ అద్భుతమైన జ్ఞానం మనకు దొరుకుతోంది. ప్రశాంతమైన మనస్సుతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ మహాజ్ఞాని అయిన సిద్ధయోగి చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది. గురువే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం, అజ్ఞానమనే చీకటిని పారద్రోలే అంతిమ జ్యోతి. ఎంత అద్భుతమైన వాక్యం కదా. ఇది వినగానే మనం వెంటనే ఆ భక్తి పారవశ్యం నిండిన వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అసలు ఒక సద్గురువు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అదేమిటో తెలుసుకుందాం. మొదటి విభాగం పారాయణ విధి, అంటే భక్తికి పునాది వేయడమన్నమాట. మరి పారాయణ ఎలా చేయాలి? దీనికి కొన్ని నియమాలున్నాయి, కానీ అవి చాలా సులభమైనవి. కులమత భేదాలు లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ శుచిగా స్నానం చేశాకే పారాయణ మొదలుపెట్టాలి. కఠినమైన ఉపవాసం ఏమీ అవసరం లేదు. పాలు లేదా కాఫీ లాంటివి తీసుకోవచ్చు. కానీ చదివే ముందు దీపారాధన, అగరుబత్తీలు వెలిగించడం మాత్రం తప్పనిసరి. ఈ పారాయణలో ఒకరోజు 7, 14 లేదా 21 రోజుల్లో పూర్తి చేయవచ్చు. లేదా రోజూ ఒక అధ్యాయం చొప్పున కూడా చదువుకోవచ్చు. ఈ నియమాలు ఊరికే పెట్టినవి కాదండోయ్. ఇవి మనలో క్రమశిక్షణను, పవిత్రతను పెంచుతాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన, ఊరటనిచ్చే విషయం కూడా ఉంది. నియమాలు కఠినంగా ఉన్నా నిజమైన భక్తి ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, వసతులు లేకపోయినా బాధపడక్కర్లేదు. మనస్సులో ధ్యానిస్తూ చేసే మానసిక పారాయణను కూడా భగవంతుడు పూర్తిగా స్వీకరిస్తాడు. దేవుడికి కావలసింది బాహ్య ఆడంబరాలు కాదు, మన స్వచ్ఛమైన మనస్సు మాత్రమే అని ఈ గ్రంథం స్పష్టంగా చెబుతోంది. రెండవ విభాగం నామధారకుని అన్వేషణ, అంటే సద్గురువుతో ఒక అన్వేషకుని కలయిక. ఇప్పుడు మొదటి అధ్యాయంలోని అసలు కథలోకి వెళ్దాం. గంధర్వపుర అడవిలో ఒక ఔదుంబర వృక్షం, అంటే మేడి చెట్టు కింద నామధారకుడు అనే అన్వేషకుడు ఒంటరిగా కూర్చున్నాడు. దైవదర్శనం కోసం తీవ్రంగా రోదిస్తూ ప్రార్థిస్తున్నాడు. అతనిలోని ఆ వేదన, ఆ భక్తి తపన ఎంతటిదంటే మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఇక్కడే కథలో ఒక అద్భుతమైన మలుపు మొదలవుతుంది. ఆ తీవ్రమైన వేదనలో ఉండగా ఒక అద్భుతం జరిగింది. నామధారునికి కలలో సాక్షాత్తు దైవ దర్శనం దొరికింది. నుదుట విభూతి రేఖలతో, జడలతో, పులిచర్మం ధరించిన స్వామి కలలో కనిగించి ఆశీర్వదించాడు. ఉదయం నిద్రలేచేసరికి ఆ స్వప్న దర్శనం నామధారకుని ఆత్మపై ఎన్నటికీ చెరిగిపోని ముద్ర వేసింది. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అంత లోతైన దైవిక దర్శనాన్ని ఒక సాధారణ భక్తుడు ఎలా అర్థం చేసుకోగలడు? తన తదుపరి ప్రయాణం ఎటువైపు అని ఎలా తెలుసుకుంటాడు? ఆ సందేహాలను తీర్చడానికే నామధారకునికి సిద్ధయోగి అనే ఒక మహోన్నత గురువు తారసపడతారు. ప్రశ్నలు, సమాధానాల రూపంలో సాగే వీరి సంవాదం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మూడవ విభాగం ప్రధాన తత్వశాస్త్రం. గురువే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. ఇక్కడ సిద్ధయోగి అసలైన హిందూ తత్వశాస్త్రాన్ని వివరిస్తారు. గురువు అంటే ఎవరో కాదు, అజ్ఞానమనే సముద్రం నుండి జీవులను రక్షించడానికి సాక్షాత్తు ఆ పరమాత్మే భూమిపైకి వస్తాడు. సృష్టి, స్థితి, లయాలకు కారణమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకీకృత స్వరూపమే గురువు అని ఆయన స్పష్టం చేస్తారు. ఇక్కడ సిద్ధయోగి చెప్పే ఒక ఆసక్తికరమైన పోలికను గమనించండి. ఒకవేళ దేవతలు ఎవరైనా కోపగించినా దయగల గురువు ఆ శిష్యుణ్ణి చాలా సులభంగా రక్షించగలడట. కాని ఒకవేళ గురువే కోపగిస్తే ముల్లోకాలలో ఏ దేవుడూ ఆ శిష్యుణ్ణి కాపాడలేరు. అంటే గురుభక్తి అనేది మిగతా అన్ని కర్మల కంటే, దేవతల శక్తుల కంటే కూడా ఎంత అత్యున్నతమైనదో అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది?
సంసారమనే సముద్రాన్ని దాటించే ఏకైక నావ గురువే. యజ్ఞయాగాదులు చేయటం వల్ల, కఠినమైన తీర్థయాత్రలు చేయటం వల్ల, లేదా ఎన్నో శాస్త్రాలు చదవడం వల్ల ఎలాంటి పుణ్యం వస్తుందో, నిస్వార్థంగా గురువును సేవించడం ద్వారా కూడా సరిగ్గా అదే ఆధ్యాత్మిక ప్రతిఫలం లభిస్తుంది. గురువు లేకుండా మోక్షం అసాధ్యం. 4వ విభాగం భక్తి యొక్క ఫలాలు. అచంచల విశ్వాసం వల్ల జరిగే అద్భుతాలు. ఈ తత్వాన్ని ఒక అద్భుతమైన కథ ద్వారా అర్థం చేసుకుందాం. త్వష్ట అనే ఒక యువ బ్రాహ్మణ బాలుడు తన గురువును ఎంతో భక్తితో సేవిస్తుండేవాడు. వర్షానికి తట్టుకునేలా ఒక దృఢమైన ఇల్లు కట్టమని గురువు ఆ బాలుణ్ణి కోరతాడు. పాపం ఆ బాలుడికి ఇల్లు కట్టే నైపుణ్యమే లేదు. కాని గురువు మీద పూర్తి నమ్మకంతో అడవిలోకి వెళ్లి దైవాన్ని ప్రార్థిస్తాడు. ఆ భక్తికి మెచ్చి సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమై అతనికి విశ్వకర్మ అంటే గొప్ప వాస్తుశిల్పి సామర్థ్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. చూశారా, స్వచ్ఛమైన సేవ ఊహించని వరాలను ఎలా ఇస్తుందో? మరొక ఆశ్చర్యకరమైన ఉదాహరణ చూద్దాం. ఒక ఊళ్ళో విపరీతమైన చలిగాలులు వీచి రైతుల పంటలన్నీ నాశనమైపోయాయి. కాని ఒక రైతుకు మాత్రం తన గురువుపై అచంచలమైన విశ్వాసం. అతను తన పొలంలో గురువు పాదాలను పూజించాడు. ఆశ్చర్యంగా ఆ విపత్తులో కూడా ఆ రైతు పంట ఎన్నో రెట్లు ఎక్కువగా పండింది. మొదట్లో వింతగా చూసిన ఇరుగుపొరుగువారు సైతం ఆ అద్భుతం చూసి నివ్వెరపోయారు. ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుంది, గమనించండి. ఒక భక్తుడు కాశీకి వెళ్లాలని పరితపిస్తుంటాడు. అప్పుడు గురువు భౌతికంగా కాకుండా మనసులోనే ఆ యాత్ర చేయమని చెబుతాడు. ఆ భక్తుడు పంచక్రోశయాత్రను, పవిత్ర విశ్వనాథుని లింగాన్ని మనసులోనే దర్శించుకుంటాడు. ఆశ్చర్యమేమిటంటే, నిజంగా కాశీకి వెళ్లి పూజిస్తే ఎంత పుణ్యమొస్తుందో, మనసులో చేసుకున్న దర్శనానికి కూడా అంతే ప్రతిఫలం దక్కుతుంది. నిజమైన ఆధ్యాత్మికత అనేది భౌతిక ప్రయాణాల్లో కాదు, మనసులోని స్వచ్ఛమైన భక్తిలో ఉందని ఇది నిరూపిస్తోంది. 5వ విభాగం దత్తాత్రేయుని అనుగ్రహం. అంతిమ ఆధ్యాత్మిక సారాంశం. ఈ గ్రంథంలో స్పష్టంగా చెప్పినట్లుగా పవిత్ర గురుచరిత్రను ఏకాగ్రతతో చదవడం అంటే సాక్షాత్తు ఆ గురువు పాదాల చెంత కూర్చుని ఆరాధించడంతో సమానం. ఈ బోధనలు వినడం, చదవడం వలన కేవలం లౌకిక విజయాలే కాదు, లోతైన ఆధ్యాత్మిక విముక్తి కూడా లభిస్తుందని సిద్ధయోగి వివరిస్తారు. సరే, ముగించే ముందు ఒక్కసారి ఈ లోతైన విషయాన్ని ఆలోచిద్దాం. గురువే సర్వం ప్రసాదించే కామధేనువు అయితే, అజ్ఞానాన్ని పోగొట్టే అంతిమ జ్యోతి అయితే, మరి అటువంటి సద్గురువుకు పూర్తిగా శరణాగతి చెందకుండా మన మనసును ఇంకా ఏది అడ్డుకుంటోంది? ఈ ఒక్క ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఈ పవిత్ర జ్ఞానం ఆధ్యాత్మిక మార్గంలో ఒక కొత్త వెలుగును ప్రసాదిస్తుందని ఆశిద్దాం. ధన్యవాదాలు.